నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గోచారంలో శుక్రుడు వలన కలిగే ఫలితాలేంటి, గోచారంలో శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే పరిహారాలేంటి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. అంటే గోచారంలో శుక్రుడు వలన కలిగే ఫలితాలు ఏంటి అనేది చాలా మందికి ఉన్న ఒక డౌట్. గురుగారు ఏం చెప్తారు? గురుభ్యో నమః. అందరికీ ఇప్పుడు శుక్రుడు కూడా సూర్యుడితో పాటు అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ 26 రోజులకి ఒక రాశి నుంచి అంటే ఒక 30 డిగ్రీల నుంచి ఇంకో 30 డిగ్రీల్లోకి ప్రవేశం జరుగుతుంది. దీన్ని గోచారం అంటాం. ఒక రాశిలోంచి ఇంకో రాశిలోనికి సంక్రమణ చేసేదాన్ని. అదే సూర్యుడు వస్తే దాన్ని సంక్రాంతి అంటాం, సంక్రమణ అంటాం. సంక్రమణం అందులోకి వెళ్ళటం, సంక్రమించటం అన్నమాట. అయితే ఈ శుక్రుడు మన అందరికీ కూడా తెలిసినట్టుగా అంటే స్త్రీకి సంబంధించినవాడు, కానీ పురుష గ్రహం అయినప్పటికీ కూడా స్త్రీకి సంబంధించిన అందానికి, మన శ్రేయస్కి, ధనానికి, వీటన్నిటికీ సంబంధించినటువంటి వాడు శుక్రుడు. ఈ శుక్రుడు జాతకంలో శుభగ్రహంగా పరిగణించబడ్డాడు ఉన్నటువంటి గ్రహాల్లో. ఆయన దైత్య గురువు అయినప్పటికీ కూడా గురువు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్య ఇంకొకరికి ఉండదన్నమాట. శుక్రుడు దగ్గర అంత గొప్ప విద్యలు ఉంటాయన్నమాట. కాబట్టి శుక్రుడు అన్నిటికీ భోగభోగాలన్నిటికీ కూడా శుక్రుడు ఇస్తాడనమాట. కాబట్టి జన్మజాతకాల్లో మన గోచారంలో 1, 3, 6, 11 స్థానాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ అయినప్పటికీ కూడా 1, 2 అలాగే 5, 9, 11 స్థానాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని కలగజేస్తాడు గోచార రీత్యా. మిగతా స్థానాల్లో అవి అశుభ స్థానాలుగా మిగిలిపోతాయి. దానివల్ల ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం అనేటువంటిది ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ గోచార రీత్యా ఇప్పుడు రేపు ఇక్కడ ఉన్నటువంటి 29వ తారీఖున మన జూన్ 29న ఇప్పుడు వృషభ రాశిలోనే ఆల్రెడీ శుక్రుడు తన స్వరాశిలో అంటే సొంత ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల మిథున రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, అలాగే కుంభరాశి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ చాలా గొప్పగా ఉండేదానికి ధనం, అలాగే ఉద్యోగ వృద్ధి, వీటన్నిటికీ కూడా అంటే మేషరాశికి కూడా 2వ ఇంట్లో ఉంటాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడు. ఓకే గురుగారు, అంటే గోచారంలో శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే వచ్చే నష్టాలు ఏంటి? పెద్ద అశుభ స్థానం అంటే అమ్మా అశుభ స్థానమే ఉండదు, కానీ ఆ స్థానాల్లో ఆయన మంచి ఫలితాలు ఇవ్వడు అంతే. అశుభం అనేది ఏమి ఉండదు. కాబట్టి మనకు మంచి జరిగితే అది శుభం అంటాం, అది మంచి జరగకపోతే చెడు అంటాం. కాబట్టి ఇక్కడ జన్మరాశిలో ఉన్నప్పుడు ఆయన వృషభానికి బాగానే ఉంటాడు. 2వ రాశిలో ఉన్నప్పుడు ధన కుటుంబ సంబంధమైన స్థానం కాబట్టి ధనవృద్ధి కలుగుతుంది. అలాగే పంచమ స్థానం వచ్చేసి కన్యారాశి అవుతుంది. కన్యారాశికి పంచమ స్థానంలో ఉన్నందువల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే కర్కాటక రాశికి కూడా 11వ స్థానం అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. మిగతా స్థానాలు అశుభ స్థానాలు అంటే ఇప్పుడు 7 స్థానంలో ఉంది, అది భాగ్యస్వామ్యానికి సంబంధించిన స్థానం. ఆ స్థానంలో ఉంటే మొదట శుక్రుడు దాంపత్యానికి కారణమై ఉన్నప్పటికీ కూడా, వివాహానికి కారణమై ఉన్నప్పటికీ కూడా 7వ ఇంట్లో అశుభాన్ని మన వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఆ గ్రహం సొంత ఇంట్లో ఉన్నా కూడా మంచి జరగదు వీళ్ళకి అన్నటువంటి ఒక భావన ఉందన్నమాట. అలాగే 8వ ఇల్లు వచ్చేసి అది ఆయుష్ స్థానం అని చెప్తాం. అష్టమంలో శుక్రుడు ధనాన్ని పోగొడతాడని చెప్తాం అనమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు వృషభ రాశికి 8వ ఇల్లు మనకి ధనస్సు అవుతుంది, ధనస్సు గురువు ఇల్లు అవుతుంది. కాబట్టి దానివల్ల గురువుకి శుక్రుడికి మన వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు జ్ఞానానికి ఆనందానికి, జ్ఞానంతో ఆనందం వేరు కానీ మళ్ళీ భోగభాగ్యాలకి జ్ఞానానికి చాలా దూరం అనమాట. కాబట్టి ఈ దూరాన్ని మన వాళ్ళు ఏంటంటే శుభం అశుభం అన్నారు. జ్ఞానం గొప్పది కాబట్టి గురువు శుక్రుడు కూడా జ్ఞానకారకుడే. కానీ ఇది కొంచెం మన వాళ్ళకి తెలియకపోవటం వల్ల శత్రుత్వం ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి వాటి గురించి ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దుస్థానాల్లో ఉన్నప్పుడు కలిగే పరిహారం మళ్ళీ చెప్పుకుందాం. ఓకే గురుగారు, మనకు కాకినాడ నుంచి కాలర్ జాయిన్ అవుతున్నారు మాధవి గారు. మాధవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది పాప వివాహం గురించి తెలుసుకుందామనండి. ఓకే, డీటెయిల్స్ ఇవ్వండి. హాస్మిని అండి పాప పేరు. 1వ తారీఖు 11వ నెల 2002 అండి. సమయం రాత్రి 8:30 పుట్టిందండి పాప. ఉత్తర నక్షత్రం 1వ పాదం శుక్రవారం వస్తుందండి. వివాహం గురించి తెలుసుకుందాం అలాగండి. ఓకే, ఎక్కడ జన్మించారు? కాకినాడ అండి. కాకినాడలో జన్మించారు. వివాహం గురించి తెలుసుకోవాలి అంతేనా? ఓకే, మాట్లాడండి. నమస్తే అమ్మా. ఇక్కడ నమస్కారం అండి గురువు గారు. నమస్తే. ఇక్కడ మీ పాప మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం వచ్చేసి
మిథున లగ్నం, రాశి వచ్చి సింహరాశి, ఉత్తర ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రం 1వ పాదం. శుక్రవారం పుబ్బా నక్షత్రంలో పుట్టడం మంచిదే. అయితే జన్మజాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నది. అలాగే లగ్నంలో శని, 2వ ఇంట్లో గురువు ధనస్థానంలో ఉచ్చస్థితిలో, 3వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో కుజుడు కుజదోషంలో, 5వ ఇంట్లో శుక్రుడు, బుధుడు, రవి, అలాగే 6వ ఇంట్లో కేతు ఉచ్చస్థితిలో, 12వ ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో. ఇక్కడ 3 గ్రహాలు ఉచ్చస్థితిలో కలిగి ఉన్నాయి. అలాగే సూర్యుడు ఇక్కడ తులారాశిలో ఉండటం జరిగింది. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. రాహు 12వ స్థానంలో ఉన్నందువల్ల ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు భోగాలను అన్నింటినీ ఇస్తాడు, ఎవరి మాట విన్నవాడు. ఎందుకంటే లగ్నంలో శని వక్రించి ఉన్నందువల్ల. అయితే వివాహానికి ఇక్కడ ప్రస్తుతం రాహు మహాదశలో రాహు జరుగుతుంది. గురువు ఇక్కడ 2వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, సింహరాశి కాబట్టి లాభంలో ఇప్పుడు గోచారంలో ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి దశాంతర దశల రీత్యా ఇక్కడి పాపకి ఇంకా సమయం పడుతుందమ్మా. మీరు 1.5 సంవత్సర కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గురువు కుటుంబ స్థానంలో సప్తమాధిపతి ఉన్నందువల్ల రాహు దశ జరుగుతుంది కాబట్టి, గురువు యొక్క అంతర్దశగానే వస్తే ఆ గురువు అంతర్దశలో తప్పకుండా వివాహం అనేది బాగుంటుంది. ఈలోపు గురువు కూడా ఆయన సింహరాశిలోకి వచ్చిన తర్వాత వివాహానికి అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 2027 మార్చి దాకా వెయిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని మీరు అనుకుంటే పెద్ద లేట్ ఏం కాదమ్మా. 23 సంవత్సరాలే పాపకి, కంగారు పడకండి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు విజయనగరం నుంచి, నాగలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా వదిన గారి గురించి అండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? 7 ఓకే 3 ఓకే 7/3/1956. ఓకే, సమయం అమ్మా? రాత్రి 1:52 తెల్లారితే 8వ తారీఖు అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? ఆవిడకి 2 కొడుకులు అండి. కాళ్ళు నొప్పులు, ఈ సంవత్సరం పెళ్లి చేస్తానా చేయనా బాధపడుతుంది. ఓకే అండి, ఎక్కడ పుట్టారండి? అనకాపల్లిలో పుట్టారండి. ఓకే, అనకాపల్లిలో పుట్టారు. పేరు చెప్తారా? పేరు సూర్యకుమారి. ఏం తెలుసుకోవాలి ఏమా ఇప్పుడు? ఆవిడకి కాళ్ళు నొప్పులండి. 2 కొడుకులు ఉన్నారు. ఈ సంవత్సరం పెళ్లి చేస్తానా చేయనా అని బెంగ పెట్టుకుంటుంది. ఇక్కడ తల్లి బిడ్డలు కనగలదే కానీ రాతల్ని కనలేరు కదమ్మా ఎవరు. మన వాళ్ళు పూర్వీకులు ఊరికి నేను చెప్పలేదు. ఓకే, వాళ్ళ రాతను బట్టి వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ముందు ఆమె ఆరోగ్యంగా ఉండి, ఎందుకంటే వివాహం కాలేదని తల్లిదండ్రులకి ఆలోచన ఉంటుంది. వివాహం అయిన తర్వాత పిల్లలు ఎప్పుడు పుడతారని ఎదురు చూస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు పెద్దోళ్ళు ఎప్పుడు తృప్తి ఉండదమ్మా జీవితంలో. కాబట్టి వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా అవుతుందని ఆమె హాయిగా ఉండగలిగి, తల్లి కదా ఉండలేదు, అది వేరే విషయం. కానీ అలా దిగులు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఆల్రెడీ ఆమెకి 56 అంటే ఆల్మోస్ట్ ఇంకో నెక్స్ట్ ఇయర్కి 80 వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఆమె ఈ వయసులో ఇబ్బంది పడటం అన్నది అంత కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. కాబట్టి ఆమె ఇబ్బంది పడకుండా ఉండటం మంచిది. ఇక్కడ జాతకరీత్యా ఆమె దాని ప్రకారం సంతాన స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో 5వ స్థానంలో పొంది ఉన్నాడు. ఆమెకు బిడ్డలు 2 ఉన్నారు, మీరే చెప్పారు. అయితే వివాహం జరుగుతుందా లేదా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. చేయగలుగుతుందా లేదా అని చెప్పి. కొద్దిగా కష్టమైన పని అయినప్పటికీ కూడా ఇక్కడ జాతకరీత్యా ఆమె చేయవలసినటువంటి అవకాశం ఈ డిసెంబర్ నుంచి ఉంది, చేయొచ్చు. ఆమె ప్రయత్నం చేయమనండి, దిగులు పడొద్దని మాత్రం చెప్పండి. ఓకే అండి, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు కుకట్పల్లి నుంచి, సుజాత గారు. సుజాత గారు నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు అండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? బాబు పేరు? 13/8/94 అండి. సమయం? రాత్రి 8:02 అండి. ఓకే, అద్దంకిలో. బాబు పేరు? బాబు పేరు శ్రీహరి అండి. ఓకే, ఈయన డాక్టర్ చదువుతున్నాడండి. ఇంకా 6 నెలలకి అయిపోద్దండి. జాబు ప్లస్ పెళ్ళండి. మాట్లాడండి. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం, 4వ పాదం. జన్మజాతకంలో సప్తమాధిపతి 6లో బుధుడితో కూడా ఉండడం, అష్టమాధిపతితో 6వ ఇంట్లో. వివాహ దోషం ఉన్నది, కానీ విద్య ఉద్యోగ దానికి సంబంధించినంత వరకు బాగుంది, భయపడాల్సింది ఏమీ లేదు. ఇంకా ఆయన ఫర్దర్గా స్టడీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళమని చెప్పండి. ఇంకా ఫర్దర్గా కూడా అంటే పీజీ లాంటివి చేసుకునేదానికి, ఇంకా లేదా పిహెచ్డి లాంటివి ఏవైనా చేసేదానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళమని చెప్పండి. ఇక్కడ ఉద్యోగ విషయానికి మేము కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఉద్యోగం బాగానే ఉంది, ఎందుకంటే దశమాధిపతి అయినటువంటి వాడు 5వ స్థితిలో ఉన్నాడు. ఆ దశాంతర దశలే జరుగుతున్నాయమ్మా.
ఈ నెల 23వ తారీఖు నుంచి చాలా అద్భుతంగానే ఉన్నది, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ వివాహ దోషం అయితే ఉందమ్మా. ఓకే గురుగారు, అంటే గోచారంలో శుక్రుడు అశుభ స్థానంలో, అదే మీరు చెప్పినట్లు కొంచెం స్థానం సరిగా లేకపోతే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది గురుగారు? ఇక్కడ 12వ దుస్థానాలు అంటారమ్మా, 8, 12, అలాగే శుక్రుడికి 7వ స్థానాన్ని కూడా మంచిగా చెప్పబడలేదన్నమాట. ఈ స్థానాల్లో ఏమవుతుందంటే వాటి యొక్క ఫలితాలు తారుమారవుతాయి. అలాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేసుకోవటం మంచిది. అలాగే లేదు మేము మా ఇంట్లో ప్రతిరోజు కుదరదండి, లేదా శుక్రవారం కుదరదు అంటే మెడలో ఒక తామరమాల వేసుకోండి, అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. లేదు అంటే ఇంకా మీరు ఏదైనా ఒక స్వీట్ని, పాలతో చేసినటువంటి ఒక స్వీట్ని అనాథ బిడ్డలకి, లేదా అంటే కలిగిన వాళ్ళకి కాదు, లేని వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వండి. అంటే గుడి దగ్గర చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఓ పాలకావ బిళ్ళని ఇచ్చినా కూడా చాలు, అలాంటిది చేయండి. దానివలన తప్పకుండా మంచి శుభం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టారంటే మామూలుగా అయితే మన వాళ్ళు చక్కెర పొంగల్ పెడతారు, లేదా బెల్ల పొంగలని, ఇలా రకరకాలుగా ప్రసాదం కింద ఇస్తారు. ఎందుకు చెప్తారు అంటే శక్తి లేని వాడికి కూడా ఈ తీపి పదార్థం, పాలతో చేసినటువంటి తీపి పదార్థం శక్తిని ఇస్తుంది. అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పెరిగి కొంచెం ఎనర్జీగా ఉంటాడు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా ఇబ్బంది అవుతుంది, వేరే విషయం. జనరల్గా ఆహారం తగ్గినప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి అందుకనే భక్తితో ఉన్నప్పుడు ఆహార నియమాలని మన వాళ్ళు చాలా అద్భుతంగా పెట్టారనమాట. గుడికి వెళ్తే ఒక ప్రసాదం తీసుకున్నామంటే దానివల్ల నీకేంటంటే శక్తి అనేటువంటిది కలుగుతుంది అన్నటువంటి భావంతో పెట్టారు. దానివల్ల నలుగురికి ఓ ఎనర్జీని ఇవ్వటం అన్నది చాలా గొప్ప విశేషం. దానివల్ల వాళ్ళ యొక్క ఇది కూడా మనకి ఆశీర్వాదంలా దొరుకుతుందని పూర్వీకులు నమ్మటం మొదలెట్టారు. కాబట్టి మన అందరికీ పరిహారాల కింద చెప్తారు. ఓకే అండి, మనకి చిత్తూరు నుంచి కాలర్ ఉన్నారు, భార్గవ్ గారు. భార్గవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? ఏ భార్గవ్. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. 18th March 2001 డేట్ ఆఫ్ బర్త్. 18th March 2001 సమయం మార్నింగ్ 6:30. ఎక్కడ జన్మించారు? వేలూరు సిఎంసి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, నేను జాబ్ వెళ్ళిపోయాను. ఇక్కడ అమ్మ నీ భార్గవ్, నీ యొక్క జన్మ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ జాతకంలో ధనుర్రాశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం. జన్మ జాతకంలో దశమాధిపతి అయినటువంటి గురువు పరాక్రమంలో ఉన్నాడు. కుజుడు లక్ష్మీ యోగంలో, లగ్నంలో శుక్రుడు చాలా చక్కగా రవితో కూడా ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు మాలవ్య మహాపురుష యోగాన్ని, లక్ష్మీ యోగం కలిగి ఉన్నటువంటి జాతకం, పరివర్తన యోగం కూడా కలిగి ఉంది. అయితే ఇప్పుడు నీ జాతక రీత్యా ఇప్పుడు సమయం బాగుంది నాన్న, ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం. ఇక్కడ నీకు వచ్చేటువంటి ఇది ఏమిటంటే మొన్న మే 20 నుంచి కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఆగస్టు 5 వరకు అక్కడి నుంచి నీకు బాగుంటుంది. కాబట్టి ఈ ఆగస్టు 5 నుంచి తప్పకుండా నీకు ఉద్యోగ అవకాశం మెండుగా ఉంది. ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ జూలై 16 వరకు. కాబట్టి ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చేయి, దానివల్ల నీకు ఉద్యోగం అనేటువంటిది దొరుకుతుంది. అంతేగాని నాకు ఇంతదే కావాలి, నాకు అంతదే కావాలని చూడకు. ముందు జాయిన్ అయిపోయి ఇంకా ఫర్దర్గా నీ జాతకంలో రాహు 4వ ఇంట్లో మిథున రాశిలో ఉన్నాడు. ఇక్కడ మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో తన స్వనక్షత్రంలో ఉన్నాడు. ఇంకా అడ్వాన్స్డ్గా కోర్సెస్ ఏమన్నా ఉంటే నేర్చుకో, దిగులు పడి ఇంట్లో మాత్రం కూర్చోకు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శ్రవంతి గారు. శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మ్యామ్. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? 1985 ఓకే, నవంబర్ 27 నవంబర్ 1985. ఎస్. 7 o'clock పుట్టాను, మలక్పేట్లో. మార్నింగా ఈవినింగా? మార్నింగ్. ఓకే, ఏం తెలుసుకోవాలి తల్లి చెప్పండి. నా సంతానం కోసం, మా ఆయన కోసం. అర్థం కాలేదమ్మా. మా ఇంట్లో నా గురించే సార్, కొంచెం గొడవలు అవుతున్నాయి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసమ్మా వృచ్చిక లగ్నం, రాశి వృషభ రాశి, కృతికా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ పంచమాధిపతి గురువు నీచ స్థానంలో ఉన్నాడు. గురువు పంచమాధిపతి అయి ఇక్కడ
3వ స్థానంలో కుటుంబాధిపతి నీచేస్తాను. ఇప్పుడు గురు మహాదశలో శని జరుగుతూ ఉంది. ఇది కొంచెం మీరు ఓపికగా ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే శని లగ్నంలో ఉండటం వల్ల మీరు ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళకి, ఇప్పుడు ఉదాహరణ ఎవరి గురించి చెప్పను, నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నా నా గొంతులో అహం కనపడుతుంది, ఎదుటివాడికి ప్రేమ కనపడదు. దానికి మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆ వోకల్స్ అలా ఉంటాయి. దానికి తోడు నిజాయితీగా ఉన్నందువల్ల ఆ గొంతు ఇంకా కొంచెం కఠినంగా కనపడుతుంది అనమాట. దాన్ని ఎదుటి వాళ్ళు ఎలా అయినా అనుకుంటారు. అది అర్థం చేసుకోలేకపోతే అది కుటుంబమే కాదు. అలాగా లగ్నంలో ఉన్నటువంటి శని ఎప్పుడూ కూడా కొంచెం పట్టుదలగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనం ఏది చేసినా కూడా ఎదుటి వాళ్ళకి మొండితనంగా కనపడుతుంది. దీన్ని మనం ఏమి చేయాలన్నది, మనం ఎంత తగ్గినా కూడా అది అలాగే ఉంటుంది. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో కేతువుతో కూడా ఉండటం, ఇలా చాలా రకాలైనటువంటి కారణాలు మీ జాతకంలో ఉన్నాయి. అయితే నేనేం చెప్తానంటే కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుందంటారు. కాబట్టి 2027 మే వరకు, అంటే దాదాపుగా మీరు 2 సంవత్సరాల పాటు మౌనంగా ఉండటమే మంచిది. దానివల్ల నోరు తెరిస్తే ఏమవుతుందంటే నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది తల్లి. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. గురువుని ఆరాధన చేసుకోండి, అది చాలా విశేషంగా మీకు ఫలితం ఇస్తుంది. అది మీ ఇష్టం, ఏ గురువైనా కావచ్చు. మీ గురువు ఆరాధన మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా గురు శ్లోకాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకోండి. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుండి, దివ్య గారు. దివ్య గారు నమస్తే అండి. నమస్తేనండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? జయశ్రీ వేద 2013 ఓకే, మంగళవారం. అవన్నీ నేను చెప్తా, డేటు, నెల, సంవత్సరం చెప్పండి ప్లీజ్. అంటే జూన్ 25 జూన్ మంగళవారం 2013 సంవత్సరం మంగళవారం. ఎన్ని గంటలకి? సాయంత్రం 5:15 ఏ ఊర్లో నాన్న? చీరాల హాస్పిటల్లోనండి. ఏం తెలుసుకోవాలి వేద గురించి? తను చదువు అనేది చదువుతూ ఉంటుంది, కానీ పెద్ద గుర్తు లేదని, పెద్ద చదువులో సుతరంగా ఉండలేదు. తన చదువు, దాని భవిష్యత్తు ఎలా ఉంటుందని. అలాగమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం 8 ఉత్తరాషాఢ 4వ పాదం. విద్యాస్థానాధిపతి అయినటువంటి శని ఉచ్చలో ఉన్నప్పటికీ వ్యయంలో రాహుతో ఉన్నాడు. చంద్రుడు మనసు కారకుడు, ఓకే, అక్కడ బుద్ధికి బుధుడు కారకుడు. రాహు ఇక్కడ కొంచెం ఇబ్బంది కలిగించే, కానీ వ్యయంలో ఉంది. శని రాహువుల యొక్క కలయిక వ్యయస్థానంలో ఉంది. ఇక్కడ జాతకంలో సప్తమంలో కుజ దోషంలో ఉండటం, ఇప్పుడు కుజ మహాదశ జరగటం వల్ల లగ్నాధిపతి 6వ స్థానాధిపతి కూడా అయి ఉన్నందువల్ల ఈ కుజదశ ఇప్పుడే రావటం మంచిది. 30 వరకు చిన్నది కాబట్టి బిడ్డ, ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ 2013 అంటే 12 సంవత్సరాల పాపే కాబట్టి మీరు ఈ కుజదశ అయిపోయేంత వరకు కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. తప్పకుండా కలుగుతుంది కూడా. కొంచెం మీరు నువ్వు చదువుకుంటే చాలు, నాకు ఇన్ని ర్యాంకులు లేకపోతే ఇంత టార్గెట్ పెట్టకండి. నువ్వు బాగా చదువుకొని మాత్రమే చెప్పండి. నువ్వు 70% వస్తే చాలు, 80% వస్తే చాలు, ఇలాగ సంతృప్తి పడిపోండి. అంతే తప్ప ఫోర్స్ చేసి ఎదుటోళ్ళని కంపారిజన్ మాత్రం ఈ పాప దగ్గర చేయొద్దు. ఎందుకంటే ఈ లగ్నం అలాంటిది. ఆ లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పోటీ పెరిగే కొంది మొండితనం ఎక్కువ అవుతుంది. అలాంటిది మాత్రం చేయకండి. ఆమెకు ఉన్నటువంటి దానికి తప్పకుండా మెడిటేషన్ నేర్పించండి, రోజు 10 నిమిషాలు. దానివల్ల ప్రెజర్ ఇవ్వకండి, చదువుకుంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కుజదశ అయిపోతే దానివల్ల బాగుండు. 2030 వరకు కుజదశ ఉంది. ఈ 5 సంవత్సరాలే కదా సార్ బాగా చదవాలంటే, అందుకనే చెప్తున్నా, ప్రేమతో చెప్పండి, ఓర్పుతో చెప్పండి. అంతే తప్ప మీరు కొంచెం మిగతా వాళ్ళతో పోల్చినా, లేకపోతే నీకు ఇన్నే వచ్చినాయి అన్నా ఆ పాప తొందరగా డిప్రెస్ అవుతుంది. దానివల్ల అందులోంచి మళ్ళీ బయటకు వచ్చేదానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వచ్చిన వరకు ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు కదా నాన్న, ఇంకా నువ్వు బాగా చేయగలవు అని చెప్పండి. అలాగా మీరు అంటే చెప్పరని కాదు, చెప్పండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. 100కి 99 మార్కులు వచ్చినా 1 మార్క్ ఏమైందిరా అని అడుగుతాడు నాన్న, ఎందుకంటే నాన్న కాబట్టి. అర్థమవుతుందా? అమ్మ పర్వాలేదు తర్వాత చూద్దామన్నా కూడా నాన్న ఎమ్మటే ఉంటాడు, ఎందుకంటే 99 మార్కులు వచ్చినాయి మా వాడికి అనరు ఈ రోజుల్లో. ఆ ఒకటేం చేసిందిరా, ఎటుపోయిందని అడుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం, ఎందుకంటే మనం బాగలేం కాబట్టి మన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం. మన యొక్క కళలన్నీ కూడా మన బిడ్డలని ఎత్తిని రుద్దేస్తాం. రుద్దటం కాదు. చిన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. తల్లిదండ్రులు చదువుకోలేదనుకోండి, బిడ్డలు బాగా చదువుకోవాలని వాళ్ళ కళ వల్లే మనల్ని చదివిస్తారు. వాళ్ళు చిన్నప్పుడు 10వ తరగతిలోనే వాళ్ళకేమీ ఉండవు. ఏది ఆ రోజుల్లో నడిచి వెళ్ళేవాళ్ళు.
చెప్పులు కూడా సరిగ్గా ఉండేవి కాదు. మనకు 10వ తరగతికి వచ్చేసరికి ఫోన్లు గీన్లు అన్నీ ఉంటాయి. అది వాళ్ళ కళే, ప్రతిదీ వాళ్ళ కళే. కాబట్టి మనందరం అనుకుంటాం మా నాన్న కళ నా మీద రుద్దుతున్నాడు. ఆయన కళ కాదు అది. ఎందుకంటే ఆయన నీకు ఇచ్చే ప్రతి వస్తువు కానీ, నీకు ఇచ్చే ప్రతి సౌకర్యం కానీ ఆయన కళ వల్లే నీకు వస్తుంది. ఎందుకంటే నా కొడుకు ఇలా ఉండాలి, నా కొడుకు ఈ టైంలో ఇది ఉండాలి. దాంట్లో మనం చేయలేక నీ కళను నాకు రుద్దుతావు అని అడుగుతారండి, నాకు తెలియక అడుగుతా. కాబట్టి పిల్లల పరిస్థితిని బట్టి, మనస్తత్వాన్ని బట్టి మీరు నడుచుకుంటే ఖచ్చితంగా బాగుంటారమ్మ వాళ్ళు కూడా. కాబట్టి భయపడకండి. మరో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, వెంకటరమణ గారు. నమస్తే అండి. నమస్కారం గురుగారు. డీటెయిల్స్ చెప్పండి. నా పేరు వెంకటరమణారావు. 17th April 1972 10:45 AM హైదరాబాద్. ఒక్క నిమిషం అమ్మ. 17th April? అవునండి. 17th April 72 1972. చెప్పండి సార్, ఎన్ని గంటలకు పుట్టారు? 10:45 AM హైదరాబాద్. 45 AM. ఓకే. 10:45 AM. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? అదే ఉద్యోగం పోయిందండి, దానికోసం. మళ్ళీ వివాహం కూడా డైవర్స్ అయింది ఈ మధ్యలో నాకు. ఓకే. పిల్లలు ఏం లేరు. వెంకటరమణారావు గారు, సార్ తప్పుగా అనుకోకండి. ఏమను? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 1972 అంటే మీకు 53 ఏజ్ కదా. అవును సార్, అవును. ఈ 53 ఏజ్లో కారణాలు ఏవైనా కావచ్చు. మన నెక్స్ట్ లైఫ్ అనేది అంటే 53 ఏళ్ళు అంటే ఆల్రెడీ మన జీవితంలో ముక్కాలు భాగం అయిపోయింది. మన ఇండియన్ దీని ప్రకారం అంటే ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్పాన్ ప్రకారం ఆల్మోస్ట్ ముక్కాలు భాగం అయిపోయింది. ఇక మీదట మీరు పీస్గా ప్రశాంతంగా ఉండాలంటే ఒకటి చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే జాతకంలో కుజ దోషం ఉంది, ఆల్రెడీ మీరే చెప్పారు, విడాకులు అయిపోయినాయి. వృషభ రాశిలో ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, ఇది మంచి సమయం. 26వ తారీఖు లోపు మీకు అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి పీస్గా ఉండేదానికి ప్రయత్నం చేయండి. శని మహాదశలో రవి జరుగుతుంది, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ప్రతి శనివారం కూడా చక్కగా నువ్వుల అన్నాన్ని బయట ఉన్న ఏమంటారంటే నువ్వులు, ఒక పిడికెడు నువ్వులు, ఒక పిడికెడు బియ్యం వేసి కొద్దిగా అన్నం వండి ఆ అన్నాన్ని మీరు గోడ మీద ఉన్నటువంటి అంటే గోడ మీద పెడితే, గోడ మీద అంటే పక్షులకు పెట్టమని నా ఉద్దేశం, పెడితే ప్రకృతిలో ఉన్న జీవాలకు ఇవ్వటం ద్వారా మీకు ఉన్నటువంటి ఈ దోషం, ఎందుకంటే వ్యయంలో ఉన్నటువంటి శని అలాగే జాతకంలో మీకు సప్తమ గురువు అయి ఉన్నప్పటికీ కూడా, సప్తమ గురువు మాలవ్య హంస మహాపురుష యోగాన్ని ఇచ్చి ఉన్నప్పటికీ కూడా మీ జాతకంలో కుజదోషం ఉండటం వల్ల మీరే చెప్పారు మొన్న ఈ మధ్య విడాకులు అయిపోయినాయి అని. అంటే 52 ఏళ్ల వయసులో 53 ఏళ్ల వయసులో విడాకులు అంటే ఈ వయసు కొద్ది కష్టంగా ఉంటుంది. అది ఎవరి తప్పిదాలైనా సరే మన కర్మ ఇంతే. కాకపోతే ఇక మీదట బాగుంటుంది. మీరు ఈ పరిహారం చేసుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారంతో పాటు ప్రతి శనివారం కూడా నువ్వుల అన్నం ఖచ్చితంగా వండి ఒక పిడికెడు నువ్వుల అన్నాన్ని 3 ముద్దలుగా అంటే వండితే ఎంత అవుతుంది 3 ముద్దలుగా చేసి బయట పక్షులకు ఇవ్వండి. దానివల్ల మీకు తప్పకుండా బాగుంటుంది. ఈ అక్టోబర్ నుంచి ఇంకా బాగుంటుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. ఉద్యోగానికి సంబంధించి కూడా మీరు సొంతంగా ఏదన్నా చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు సార్ నేను ఉద్యోగమే చేస్తానంటే ఉద్యోగం దొరుకుతుంది, వెయిట్ చేయండి. ఓకే గురుగారు, ఈరోజు కాలర్స్కి ఉన్న డౌట్స్ అన్నిటి కూడా చాలా చక్కగా మీరు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. చాలా మంచి విషయాలు తెలియజేశారు. రేపు ఏ టాపిక్తో కలుద్దాం గురుగారు? శని గోచారంలో ఫలితాలు ఏమిటాయి అది చెప్పుకుందాం. సో చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.